హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం చాలా వస్తువులు అయితే పోగొట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఈవెన్ లైక్ బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఏదైనా ఎయిర్పోర్ట్లో కానీ కొన్నిసార్లు మన వస్తువులు అంటే పర్సు కానీ, మొబైల్ కానీ ఇలాంటివి పోవడం అయితే జరుగుతున్నాయి. కొంతమంది దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పొరపాటున దొరికి తీసుకొని పోయిన వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే దొరికిందిలే అని చెప్పేసి వాడుకుంటారు. కొంతమంది అయితే సర్లే పాపం ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకే ఎలాగోలా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మొబైల్ అలాంటివి అయితే రిటర్న్ చేయొచ్చు. కొన్ని ఏం చేస్తారంటే ఒకవేళ లైక్ ఐడి కార్డు వాటిల్లో ఐడీస్ ఏమైనా ఉంటే వాటికి కొరియర్ కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఇతను ఏం చేశాడంటే ఇతను మాత్రం తెలివి అమేజింగ్గా ఉంది. అసలు ఏం జరిగిందంటే ఒక ఆమెది పర్సు దొరికింది, అది ఆమెకు మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. అసలు ఎలా ఇచ్చాడని దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే ఒక అమెరికన్ టూరిజర్ ఒక ఆమె మన ఇండియాలో టూరిజం కోసం వచ్చి గుజరాత్లో రైల్లో అయితే ఎక్కింది. ఇట్లా రైల్లో ఎక్కిన మరుక్షణ ఆమె దిగబోయే ముందు ఆమె పర్సు అనేది పోగొట్టుకుంది. ఆమె పర్సు తన పక్కనున్న ప్యాసింజర్ చూసి తీసుకొని తన దగ్గరే పెట్టుకున్నాడు. తన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో ట్రై చేశాడు. కానీ ఆమె అమెరికన్ అవ్వడం వల్ల ఆమె ఎక్కడెక్కడే దిగుతుందనే నమ్మకంతో ఏం చేశాడంటే తను ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అంటే సోషల్ మీడియా ఐడియా ఆమెది ఏ ఐడి ఉందో ఆ ఐడి సెర్చ్ చేసి చెక్ చేశాడు. దాంట్లో తన ఇన్స్టాగ్రామ్ ఐడి దొరికింది. ఇన్స్టాగ్రామ్ ఐడి దొరికింగానే అతను ఏం చేశాడంటే ఆమెకనేది మెసేజ్ పెట్టాడు. మీ పర్సు నాకు ఇక్కడ దొరికింది, దయచేసి మీరు వచ్చి ఇది నా రెస్టారెంట్, గుజరాత్లో ఈ ప్రాంతంలో నా రెస్టారెంట్ ఉంది, మీరు నా రెస్టారెంట్కి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. ఆమె ఏం చేసిందంటే ఎమ్మడే రిప్లై ఇచ్చి ఓకే వస్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ నాకు ఇట్లా హెల్ప్ చేసినందుకు అని చెప్పేసి చెప్పింది. అలాగే ఆ రెస్టారెంట్కి వెళ్ళి అతని దగ్గర పర్సు కలెక్ట్ చేసుకొని ఆమె అతనికి డబ్బులు ఇవ్వాలని ట్రై చేసింది. కానీ అతను మాత్రం డబ్బులు తీసుకోలేదు. ఇది మీ సొమ్ము, ఈసారికైనా కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. అసలే ఇది ఇండియా, ఇక్కడ ఏంటంటే మీరు అమెరికన్ కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా పంపించాలన్నా కూడా మాకు ఐడియా లేదు, అంటే ఇండియాలో గారికి అయితే ఎక్కడన్నా కానీ పంపించచ్చు అని చెప్పేసి అతను చెప్పాడు. ఈసారన్నా మీ పర్సు కానీ మీ వస్తువులు కానీ ఏమన్నా కానీ జాగ్రత్త ఉంచుకోండి అని అతను ఆమెకు చెప్పాడు. కానీ ఇలాంటి సందర్భాల్లో మనలో కొంతమంది ఏం చేస్తామంటే దొరికిందిలే సంద అని చెప్పేసి మొబైల్స్ కానీ, పర్సు కానీ ఏ దొరికినా కూడా ఎమ్మడి జోబులు పెట్టుకొని రిటర్న్ ఇవ్వకుండా అయితే ఉంటామన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరన్నా ఒక్కోసారి ఇబ్బందులు ఉండొచ్చు. మీకు తెలిస్తే ఒకవేళ మీకు దొరికిందంటే దాంట్లో ఎవరిదన్నా ఐడి ఉన్నమాట అయితే వాళ్ళకి కాల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకు పోస్ట్ కొరియర్ చేయడం కానీ చేయండి. ఎందుకంటే ఈ దేంట్లో ఏం ఇంపార్టెంట్ ఉందో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మిగతాది మరికొత్త టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.